ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. అన్నయ్యని కాపాడాలని ఆలోచిస్తూ మరోవైపు వదినకు అన్యాయం చేస్తున్నాను అనిపిస్తుంది. అక్కడ ఒకవైపు వదిన ఆమె తల్లి కోసం, ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా వెతుకుతూ ఉంటే, ఇక్కడ నేను మాత్రం అత్తయ్య ఇప్పుడే వదినకి దొరకకూడదని దుష్ట ఆలోచన చేస్తున్నాను డాడ్. ఎందుకంటే ఆ రోజు అన్నయ్య యాక్సిడెంట్లో వదిన వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ రోజే అత్తయ్య అన్నయ్యని చూసింది. ఇన్ని రోజులు ఆమె గల్ఫ్లో ఉండటం వలన ఈ నిజం బయటపడలేదు. ఇప్పుడు అత్తయ్య ఇండియా వచ్చేశారు. అనుకోకుండా అత్తయ్య తప్పిపోయారు కాబట్టి సరిపోయింది. అదే ఆమె ఇక్కడికి వచ్చుంటే అన్నయ్య జీవితంతో పాటు నా జీవితం ఏమై ఉండేదో అని ఆలోచిస్తుంటేనే నాకు నిద్ర పట్టడం లేదు డాడ్. నిద్ర పట్టట్లేదు. చివరికి వదిన వాళ్ళ అమ్మగారి కోసం పోస్టర్స్ అతికిస్తే నాకేం చేయాలో అర్థం కాక వాటిని కూడా చింపేశాను. వదిన అత్తయ్య కనిపించాలని పూజలు చేస్తుంటే అత్తయ్య అప్పుడే మా జీవితాల్లోకి రాకూడదని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. డాడ్, నేను పాపం చేస్తున్నానో నాకు తెలుసు, కానీ ఈ పాపం మా జీవితాల బాగు కోసమే చేయాల్సి వస్తుంది. ఇంతకు మించి నేనేమీ చేయలేకపోతున్నాను డాడ్. ఏమీ చేయలేకపోతున్నాను. ఏం చేయలేకపోతున్నాను. వదిన, గాయత్రి, వదిన, అది నేను చేసిన తప్పే. మావయ్య గారి కోసం మీరు బాధపడుతూ ఏడవడం తప్పెలా అవుతుంది అనంత్ గారు? అంటే నా మాటలేమీ వినలేదన్నమాట. ఏమండి, మావయ్య గారికి త్వరలోనే నయమవుతుంది. మీరు ఆయన గురించి అస్సలు టెన్షన్ పడకండి. అనంత్ గారు, మావయ్య గారి కోసం ప్రత్యేకంగా ఒక తైలం కూడా తెప్పించాను. ఇది రాస్తే ఆయన త్వరగా కోలుకుంటారని చెప్పారు. మీరు ఇంకా మావయ్య గారి గురించి ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా వెళ్ళి పడుకోండి. అలాగే వదినా.
అక్క నేను మావయ్య గారి పాదాలకి రాస్తాను, నువ్వు ఆయన చేతులకి తైలం రాయ్. అలాగే. మా వల్ల మీకు మీ కుటుంబానికి తీవ్ర నష్టం జరిగినా మీరింకా మా కోసం సేవలు చేస్తూనే ఉన్నారు. అనంత్ అన్నట్టు రేపటి రోజున నిజం తెలిస్తే మీరు ఎలా స్పందిస్తారో ఆలోచిస్తుంటేనే చాలా భయంగా ఉంది. అక్కేంటి అంత తీవ్రంగా ఆలోచిస్తోంది? 4 రోజుల నుంచి ఇలాగే ఉంది. ఏమైందో ఏంటో. అక్క ఫ్రీ ఇవ్వగానే ఒకసారి అడగాలి. హలో మేడం, మీరు పోస్టర్లు వేసిన ఆవిడ నాకు కనపడింది. ఎక్కడున్నారు? మా అమ్మ ఎక్కడుంది? ఇప్పటిదాకా ఆ కూరగాయల షాప్ దగ్గర చూశానమ్మా. మీతో ఫోన్ మాట్లాడి వచ్చేసరికి ఎక్కడికో వెళ్ళిపోయారు. అమ్మని చూశానని అతను ఫోన్ చేశాడు. నేను వెళ్ళేసరికి అమ్మ లేదు. అమ్మ ఎలా మిస్ అయింది? అమ్మ ఫ్రూట్ మార్కెట్ దగ్గర కనపడింది అంటే అమ్మ కూడా ఇదే ఏరియాలో ఆ మార్కెట్ దగ్గర ఎక్కడైనా ఉంటుందా? అక్క ఏంటక్క అంతలా ఆలోచిస్తున్నావు? ఏమైంది? ఏం లేదే. నువ్వు భోజనానికి కూడా రాలేదు. ఏమైందక్క? గాయత్రి, నాకు ఆకలిగా లేదు. అంతే కదక్క, ఇంకేం లేదు కదా? అంతేనే. కాదక్క, అదే అయితే నువ్వు అలా ఉండవు. అసలేమైంది? ఆఫీస్లో ఏమైనా ఇష్యూనా, లేకుంటే ఇంకేమైనా ఇష్యూనా? అలా ఏం లేదు గాయత్రి. పోనీ ఇంకెవరైనా ఏమైనా అన్నారా? గాయత్రి, నాకేం కాలేదు, అంతా బానే ఉంది.